వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఈ పక్కనే ఉంటామండి, ఒక 5 minutes డిస్టెన్స్. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? నేను డైలీ వస్తాను. అయితే ఇక్కడ అమ్మవారికి కూడా ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేయడం జరుగుతూ ఉంది సామూహికంగా. మరి చేయించుకుంటారంటే ప్రతి సంవత్సరం? అంటే మేము ఇంట్లో చేస్తాం కదా, ఇంట్లో చేసుకొని వస్తున్నాను. చేసుకుని పూజ అంతా అయిపోయిందండి. అమ్మవారి తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళిపోతాం. మరి అమ్మవారికి నైవేద్యం అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మరి ఈసారి ఏం పెట్టారండి మరి అమ్మవారికి? మా అత్తగారి తరపు నుంచి వాళ్ళు కుడుములు, పాయసము, వడ. మనం కుడుములు అంటే వినాయకుడికి పెడుతూ ఉంటాం కదండి. వినాయకుడికి మేము పెడతాం అమ్మవారికి పూర్ణం పొడుగు, పాయసం, వడ, పానకం. అయితే మరి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం ఉంటుంది కాబట్టి వాయనానికి సంబంధించి మీరు ఏమిస్తూ ఉంటారండి? వాయినానికి అంటే మామూలుగా పండు, పూలు పళ్ళు, ఒక రవిక పెట్టి దక్షిణ పెట్టి. అలా వాయినం అంటూ ఎంతమందికి ఇస్తే మంచిది? మనతో అయినంత వరకు అనుకోవచ్చు. చుట్టుపక్కల వాళ్ళు వస్తారు, వాళ్ళని పిలుస్తాను. సాయంత్రం పసుబొట్టుకు వచ్చేసరి అలాగే నేను కూడా వెళ్తాను వాళ్ళకి. అలాగే అంటే ఇలా శ్రావణ మాసం మొత్తం చేస్తే మంచిదండి, లేకపోతే శుక్రవారం అనుకోవచ్చు? ఈ వరలక్ష్మి వ్రతం అంటే 2వ వారం చాలా ప్రత్యేకత. ఒక్కసారి ఇస్తే సరిపోయిద్దా మీకు తెలిసిన అంతవరకు? అంటే నాకు తెలిసినంత వరకు అయితే అసలు చూడండి, ఇట్ డిపెండ్స్ అండి. వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ పూర్వీకులు బట్టి. ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసి వాయినం ఇచ్చేస్తాం అంతే. తర్వాత నెక్స్ట్ శుక్రవారం ఎవరన్నా యథేచ్ఛగా వస్తే ఇస్తాం, కంపల్సరీ ఏం కాదు. సపోజ్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చారు, వాయినమ్స్ అది ఇన్ని వారాలు అనేది ఏదైనా శ్రావణ మాసంలో ఒక వారం ఇచ్చినా చాలా అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకు తెలిసినంత వరకు అండి. చూడండి, ఇంటికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కదా, మా ఇంటి పద్ధతి. మరి ఈసారి అమ్మవారిని ఏం కోరుకున్నారు? మరి అందరూ క్షేమంగా ఉండమనే కోరుతామండి, రోగాలు లేకుండా ఉంచున్నాం, అదొక్కటే. ధనధాన్యము, నగలు ఏం వద్దుమా, ఆరోగ్యంగా ఉండే చక్కగా వాళ్ళు ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.